అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మిసైల్స్ తో డ్రోన్లతో దాడికి తెగబడుతున్నటువంటి పాకిస్తాన్ కి బిగ్ షాక్ తగిలింది. భారత సైన్యం ధీటుగా ప్రతిఘటిస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక పైలట్ ని సజీవంగా భారత్ బంధించింది. అతన్ని పట్టుకోవడం జరిగింది. జైసల్మేర్, రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్లో ఈ యొక్క ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈరోజు రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి విధంగా దాడులకు తెగబడుతున్నటువంటి పాకిస్తాన్ మిసైల్స్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భారత సైన్యం ధీటుగా ప్రతిఘటిస్తుంది. దీంతో అక్కడి నుంచి వస్తున్నటువంటి అన్ని దాడులను, డ్రోన్స్, మిసైల్స్, ఏ రకమైనటువంటి దాడులను కూడా ఎదుర్కొంటూ భారత ప్రభుత్వం ధీటైనటువంటి సమాధానం చేయడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలపైన దాడికి పూనుకుంది. వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని అడ్డుకోవడానికి భారత సైన్యం నేరుగా పాకిస్తాన్లోకి చొరబడి వారి అంతు చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు ఒక అప్డేట్ కనిపిస్తుంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఉన్నటువంటి ప్రాంతం వద్ద ఒక పైలట్ని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి, చూడండి, ఒక్క ప్రాంతంలో దాడి చేయట్లేదు, మూకుమ్మడిగా సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాడులకు తెగబడింది పాకిస్తాన్. కాసేపటి క్రితం జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద దాడి అని చెప్పేసి అనుకున్నాం. జమ్మూ పైనుంది, ఇప్పుడు రాజస్థాన్ జైసల్మేర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా దాడులకు తెగబడింది. ఈ ప్రాంతం అంతా కూడా దాడులతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి. మూకుమ్మడిగా ఒక యుద్ధాన్ని ప్రకటించింది పాకిస్తాన్. సామాన్యుల లక్ష్యంగా, భారత పౌరుల లక్ష్యంగా విచ్చలవిడిగా యుద్ధాన్ని ప్రకటించి మిసైల్స్తో, డ్రోన్లతో, వారి దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలతో ప్రయోగాలు చేస్తూ ఇక్కడ మట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ భారత సైన్యం ఉంది, అక్కడ పూర్తిగా వారి చర్యను ప్రతిఘటిస్తుంది. ఈ నేపథ్యంలో అటువైపు నుంచి వస్తున్నటువంటి మిసైల్స్, అదేవిధంగా ఫైటర్ జెట్స్, ఇప్పటికే 2 ఫైటర్ జెట్స్ని, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఫైటర్ జెట్ని కూల్చేసింది భారత సైన్యం. ఆ కూల్చేసినటువంటి సందర్భంలోనే రాజస్థాన్లోని జైసల్మేర్ వద్ద ఒక పైలట్ని బంధించింది భారత సైన్యం, సజీవంగా పట్టుకుంది. దీంతో భారత ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి దాడికి ప్రతిచర్యలో ఒక ఘన విజయం సాధించినట్టుగా కనపడుతుంది. సో రాత్రంతా భీకరమైనటువంటి దాడి అయితే కొనసాగేటువంటి ప్రక్రియ అయితే మనకు కనపడుతుంది. యుద్ధాన్ని పాకిస్తాన్ మొదలుపెట్టింది. ఇటు భారత ప్రభుత్వం ఉగ్రవాదం పైన, ఉగ్ర స్థావరాలపైన యుద్ధాన్ని మొదలు పెడితే పాకిస్తాన్ నేరుగా భారతదేశ ప్రజలపైన, సామాన్యులపైన యుద్ధానికి ప్రతిఘటించింది, పూనుకుంది. దీంతో భారత సైన్యం కూడా ధీటైనటువంటి సమాధానం ఇస్తుంది. పూర్తిగా ఇక పాకిస్తాన్ అంతం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందేమో అనేటువంటి ఒక సందర్భం అయితే ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సరిహద్దుల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ బ్లాక్అవుట్ ప్రకటించారు, ఎమర్జెన్సీ ప్రకటించారు. పూర్తిగా లైట్స్ ఆపేయడం జరిగింది, ఇంటర్నెట్ కూడా ఆపేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. బట్ అక్కడ ఉంది ఆర్మీ, ఇండియన్ ఆర్మీ కాపలా కాస్తుంది. అటు నుంచి వచ్చేటువంటి ప్రతి దాడిని తిప్పికొడుతూ పౌరులకి ఏం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్పోర్ట్లో, జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ కొంత నష్టాన్ని కలిగించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం మరింత తీవ్రంగా, మరింత ఆగ్రహంగా, మరింత కోపంగా ప్రతిదాడి చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాన కేంద్రాల్లో, ఉగ్ర కేంద్రాల్లో ఎక్కడి నుంచి దాడులు కొనసాగుతున్నాయో ఆ కేంద్రాల వద్ద దాడులు చేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది. దీంట్లో తీవ్రమైనటువంటి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ దాడి చేసింది, ఎలా చేసింది అనేటువంటి వివరాలు బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతానికి జైసల్మేర్లో ఒక పాకిస్తాన్ పైలట్ని బంధించింది. ఆ పాకిస్తాన్ పైలట్ని సజీవంగా భారత్ కస్టడీలోకి తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.